హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరికీ సద్దుల బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. మేమైతే విలేజ్కి వచ్చేసినాం. ఈరోజు అయితే ఒక స్వీట్ మెమొరీ అన్నమాట. కాస్త కాలక్షేపానికి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో ఆడుతున్నా నేనైతే. సో వాళ్ళందరూ కచ్చకాయలు ఆడుతున్నారు. నా పాపకి కచ్చకాయలు అంటే ఏందో తెలియదు, ఒకసారి ఆడి చూపిద్దామని నేను ఆడుకొని చూపించిన. సో వీళ్ళతో పాటు కచ్చకాయలు అంటే ఏంది అనేది మా పాపకి ఇప్పుడే తెలుస్తుంది. ఆ పిల్లలు కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నారు. సిటీలో ఉన్న పిల్లలైనా పల్లెటూరులో ఉన్న పిల్లలైనా కచ్చకాయలు అంటే, దస్తిబిస్త అంటే, గుండాలంటే, కండ్లకు గంతలు కట్టుడంటే, ఇంకా ఊర్లో ఆటలు, విలేజ్ ఆటలు, పాతకాలం ఆటలు అన్నీ మర్చిపోయారు. ఎట్టకేలకి యూట్యూబ్లో ఉన్నటువంటి గేమ్స్ ఇప్పుడైతే కచ్చకాయలు ఆడుకుంటున్నాము. సో ఇలాంటి పాతకాలం ఆటలు కూడా మన పిల్లలకి పరిచయాలు చేయాలి, ఆడుకోవడం రావాలి. ఫోన్లో గేమ్సే కాదు, ఎట్టకేలకి ఫోన్ ఉంటే తింటాం, ఫోన్ లేకపోతే తినం అన్న పరిస్థితికి అయిపోయారు. పిచ్చి అడిక్ట్ అయిపోయారు. నా పిల్లల దగ్గర చూస్తున్నా, ఫోన్ ఉంటేనే ఇప్పుడు ఫోన్ ముందట పెట్టినామంటే నోట్లో బుక్క ఆడుతుంది. ఫోన్ ఉంటే అన్నం ఏం పెడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా తింటారు వాళ్ళు. సో ఫోన్ పిచ్చి అనేది ఆ రకంగా అయింది. ఫోన్లో గేమ్స్ అంటే అట్లా అయిపోయింది, అడిక్ట్ అయిపోయారు. కొత్త గేమ్స్ కొత్త డౌన్లోడ్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో ఆ విధంగా కాకుండా కాలక్షేపానికి ఇంట్లో కూడా కాస్త పిల్లలకి మనం ఇలాంటి గేమ్స్ని పరిచయం చేస్తూ ఉండాలని నా కోరిక. సో మా ఫ్రెండ్స్ ఇక్కడ విలేజ్లో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళ కూతుర్లు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఫ్రెండ్స్ అయిపోయారు. సో మేమందరం ఎట్లా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయినాం. సో ఇంకా ఒక్కొక్కరు రీచ్ అవుతున్నారు, ఇంకా రీచ్ అవ్వలేదు. చాలా బాగుంటుందండి విలేజ్లో. ఇప్పుడు ఇంకా ఏ విలేజ్కైనా ఆ ఇంట్లో ఊర్లో కంపల్సరీ ఒక కళ రావాలంటే ఆ ఊరు ఆడపిల్లలు చేరుకుంటేనే ఆ ఊరికి అసలైన కళ అనేది అనిపిస్తుంది, నా ఫీలింగ్ అయితే. సో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పండగ అనేది మన తెలంగాణకి చాలా మంచి పెద్ద ఫెస్టివల్ అండి. ఫుల్ సక్సెస్ఫుల్గా చేసుకుందామని కోరుకుంటున్నాం. అందరూ కూడా మంచిగా పండగ సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నా. సో ఇక చూడండి, ఇప్పుడు మా పాప అయితే ట్రై చేసింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అసలు రావట్లేదు. అసలు ఎట్లా తీయాలి, ఏ కాయ తీయాలనేది కూడా అర్థమైతలేదు. కాస్త కూస్తా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అయితే తీసిళ్ళు, ఇంకా నేను ఆడి చూపెట్టిన వాళ్ళకు. సో ఇంకా ఇలాంటి గేమ్స్ ఆడి తీయాలండి అందరికీ. పల్లె ఆట ఆడుకునే వాళ్ళము, గుండాల ఆట ఆడుకునే వాళ్ళము, కచ్చకాయలు ఆడుకునే వాళ్ళము, ఇంకా దస్తిబిస్త ఆడుకునే వాళ్ళము, కండ్లకు గంతలు కట్టుకుని ఆడుకునే వాళ్ళం, దాగుడుమూతలు, అవుట్ ఈజ్ అవుట్ ఆడుకునే వాళ్ళం. ఇలాంటి ఆటలన్నీ వేయినాయండి, కనుమరుగైపోయినాయి. సో ఇలాంటి ఆటలు పిచ్చి యూట్యూబ్ ఆటలు, మన ఛానల్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.